మావిగన్ అనే బుల్లెట్ ఎంతలా పెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పుడు ఆ మావిగన్ పైన నవ్వులు పాలు చేయాలి ఆయన్ని అని ఆలోచించిన వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు నవ్వుల పాలు అయిపోయారు. ఇది మావిగన్ గురించి జగన్ గారు ప్రస్తావించిన విధానం, అలాగే అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న విధి విధానాలు ఏదైతే అవినీతి కేంద్రంగా మొత్తం ఇదే జరుగుతుందో అది కళల్లో బతికించే ప్రాజెక్ట్ అని ఆయన క్లియర్గా ప్రస్తావించింది. ఇదన్నిటినీ పూర్తి స్థాయిలో ప్రజల ముందు జగన్ గారు క్లారిటీగా పెట్టారు. 3 రాజధానులు అన్నప్పుడు కూడా అంతే క్లారిటీగా పెట్టినా చంద్రబాబు నాయుడు గారు సింపతి గెయిన్ చేసే పనులు చేశారు. సేమ్ ఆ రోజు కూడా జగన్ గారు ఏం చెప్పారు, ఇది కళల్లో బతికించే ప్రాజెక్టు, మన దగ్గర అంత డబ్బు లేదు ఐదని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వాయిస్ లేకపోవడం కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల్లో విపరీతమైన అప్పులు చేయటం, ఆ డబ్బు ఎక్కడ పోయింది తెలియపోవటం, ఇక అమరావతి పేరిట విచ్చలవిడిగా మళ్ళీ అప్పులు దాదాపు ఇప్పటికీ 60,000 కోట్లు ఎంతో తెచ్చారంట అమరావతి పైన. అంత అప్పు తెచ్చి మళ్ళీ వడ్డీ రూపాయలు మనం కట్టేలోపు ఇది ఎప్పుడైతే ఇంకా మీరే 7 సంవత్సరాలు పరిపాలించారు, రైతులకు న్యాయం చేయలేదు. పైగా ఎస్ఎఫ్టీలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ ఎక్కడ లేని విధంగా మన దగ్గర అక్కడ 4,000 ఉంటాయి ఎస్ఎఫ్టీ, ఇక్కడ మన దగ్గర 14,000 ఎందుకు? ఇదంతా జగన్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేలేకి పూర్తిగా వాళ్ళు ఇప్పుడు డిఫెన్స్ పడ్డారు. ముందేమో డబ్బులు కావాలి 2 లక్షల కోట్లు అని 2014-19 వరకు చేశారు. తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెప్పి 19 నుంచి 24 వరకు మాట్లాడారు. ఈరోజు మళ్ళీ విపరీతమైన అప్పులు చేయడంతో వీళ్ళు డిఫెన్స్లో పడిపోయారు. దానికి కాసేపు మావిగన్ అనే ప్రాజెక్టు అది ట్రోలింగ్ నవ్వులు పాలయ్యారని చెప్పి మళ్ళీ వచ్చేసరికి మావిగన్ అనేది సిఆర్డీఏ పరిధిలోనే ఉందని చెప్పి మాట మార్చడం. వీళ్ళు ఎంతలా డిఫెన్స్లో పడిపోయారంటే ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. అవతల జనాలు అడిగే వాటికి సమాధానం చెప్పండి అయ్యా అంటే రాజశేఖర్ రెడ్డి గారి పేరు ప్రస్తావిస్తారు, షర్మిల గారిని వచ్చి జగన్ గారిని వ్యక్తిగతంగా తిట్టించే ప్రయత్నం చేస్తారు, జయప్రకాష్ నారాయణ గారిని తీసుకొస్తారు, లేకపోతే రేణుకా చౌదరి గారిని తీసుకొస్తారు, లేకపోతే బీజేపీ ఆమె పురంధేశ్వరి గారిని తీసుకొస్తారు. అమరావతి గురించి మన రాష్ట్రంలో చర్చ జరుగుతూ మన రాష్ట్రంలో నివసించే వాళ్ళు, మన రాష్ట్ర పెట్టుబడితోటి ఇక్కడ ఉండేది ప్రతి ఒక్కరు కట్టే వాళ్ళుగా అతను మాట్లాడుతుంది. రాష్ట్రం విభజన అయిపోయి 12 సంవత్సరాలు అయినా కూడా ఇంకా కూడా పక్క రాష్ట్రం నుంచి మనల్ని క్వశ్చన్ చేస్తూ మనలో ఎట్టుండాలి అట్టుండాలని చెప్పి మనకు సూచనలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అందులో రాధాకృష్ణ ఏనాడైనా ఆంధ్రప్రదేశ్ పౌరుడు అయినా ఆంధ్రప్రదేశ్ స్థితిగతుల గురించి ఏం తెలుసు ఆయనకి? ఏం తెలుసు? ఈనాడు కిరణంలో ఇక్కడ ఈ మధ్య వాళ్ళు ఒక ప్రాజెక్టు పెట్టుకున్నారు, రేవంత్ రెడ్డి గారు వెళ్ళి దాన్ని ఓపెన్ చేశారు. ఎందుకు అమరావతిలో ఎందుకు పెట్టాలి? మరి అమరావతిని ఎందుకు సమర్థిస్తున్నారు వాళ్ళు? ఈనాడు వాళ్ళు ఈ మధ్య కదా ఒక కొత్త ప్రాజెక్ట్ చాలా 5,000 కోట్లతో అంత పెట్టుబడి పెట్టి ఒకటి ఓపెన్ చేశారు. మన దగ్గర ఎందుకు ఓపెన్ చేయాల? అలాగే రాఘవులు గారు సిపిఎం సీనియర్ నాయకుడు, నారాయణ గారు సిపిఎం ఆయన, ఆ తర్వాత టీవీ నాయుడు కానీ వెంకయ్యనాయుడు గారు కానీ వీళ్ళందరూ ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా అమరావతి ప్రాంతాన్ని సపోర్ట్ చేస్తూ అమరావతిలో వీళ్ళే ముందు ఇల్లు కట్టి వీళ్ళ కంపెనీలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టవచ్చు కదా, అమరావతిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు కదా. మావిగన్ అనే దాన్ని పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు చెక్ పెట్టాలనుకుంటుంది కేవలం ఎదురుదాడిగా ఉండే. వీళ్ళందరినీ తీసుకొచ్చేసి మేధావుల ముసుగులో పెద్ద మాటలు చెప్పిస్తూ జగన్ గారిని తిట్టేదానికి, జగన్ గారి పైన విపరీతమైన దుష్ప్రచారం చేయడం కోసం వీళ్ళని తీసుకొచ్చి అడ్డం పొడుగు మాటలని మాట్లాడిస్తున్నారు. కానీ ఏ ఒక్కరైనా జగన్ గారు అడిగే ప్రశ్న సమాధానం చెప్పారా? ముందేమో సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ఎందుకు అప్పులు చేస్తున్నారంటే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ 50,000 ఎకరాలు ఉంది, దాన్ని అమ్ముతారు, ఇదిగో ఎంత 5,000 ఎకరాలు ఉందో దాన్ని అమ్మితే 50,000 కోట్లు వస్తాయి, అది ఇదని చెప్పి మళ్ళీ టీవీల్లో ప్రచారాలు. ముందు తెలియదా మరి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అయినప్పుడు ఎందుకు అప్పులు చేశారని అడుగుతున్నాం కదా, అది దానికి సమాధానం ఉండదు. మావిగన్ అనేది మీరు ట్రోల్ ఎందుకు చేశారు, మళ్ళీ ఇప్పుడు వచ్చి సిఆర్డీఏ పరిధిలో ఎందుకు ఉందని అడిగితే దానికి సమాధానం ఉండదు. ఆ తర్వాత అమరావతిలో ఎందుకు అంతంత ఎస్ఎఫ్టీలు అంటే అసలు ఆ క్వశ్చన్ అనేది మాట్లాడినారు. రైతులకు మీరు ఎందుకు న్యాయం చేయట్లేదు? 7 సంవత్సరాలు అయింది కదా మీరే ముఖ్యమంత్రిగా చేసి, మీరు చెప్పిన మాటలు వాళ్ళు నమ్మి కదా మీకు ఇచ్చిన భూములు, వాళ్ళకి మీరే ఎందుకు రిటర్నబుల్ ఫ్లాట్స్ అని డెవలప్ చేసి ఇస్తామంటే ముందు మొదటిదే చేయలేదు, రెండవ ఫేజ్ మళ్ళీ భూములు అంట. రైతుల సమస్యలు తెచ్చలా, ఇంకా ఏ పని మొదలు కాల. ఇప్పటికి కూడా నారా లోకేష్ గారు 15 ఏళ్ళు, చంద్రబాబు నాయుడు గారు 20 ఏళ్ళు, ఏవిఎన్ రాధాకృష్ణ 2-3 దశాబ్దాలు, పెమ్మసాని గారేమో 50 ఏళ్ళు. ఇవన్నీ ఇప్పటికిప్పుడు హైదరాబాద్లో ఊహించుకోవద్దని మళ్ళీ మీరే మాట్లాడుతుంటారు. మావిగన్కి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికో చెక్ పెట్టలేరు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ జనావాసం ఉంది, అతి తక్కువ ఖర్చుతో అవుతుంది. జగన్ గారు చెప్పే విషయం ఏంది, మనకు అక్కడ పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, రైల్వేది అన్నీ మనకు అక్కడ అవకాశం ఉంది, దాన్నే డెవలప్ చేసుకుందాము, ఎందుకు డబ్బులు లేకుండా అక్కడ పెట్టమని జగన్ గారు స్పష్టంగా చెబుతున్నారు. అందుకే
మేధావులన్న ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మనుషులు కానటువంటి వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారి ద్వారా లాభం పొందినటువంటి వ్యక్తులు ఉంటారు చూడండి, అంటే రాష్ట్రం కోసం ఆలోచించేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారితో ఆయనకు మద్దతుగా ఎవరైతే మాట్లాడతారో వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆర్థికంగా లాభం ఉండేవాళ్ళే. ఇది ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు మావిగానే సపోర్ట్ చేస్తూ ఉన్నారు.